ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుత్తూరు పెన్షన్ భవన్ లో పితామహ పత్రిజీ చిత్ర మెమెంటోస్ ఆవిష్కరణ కార్యక్రమం. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలో మండల ధ్యాన దీక్ష కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. హైదరాబాద్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన యువ శిక్షణ తరగతులు. విజయవాడ కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహ విజయోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలో రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మండల ధ్యాన దీక్ష కార్యక్రమాన్ని మెడ్పల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మీ సలహా మేరకు నిర్వాహకురాలు రమాదేవి నేతృత్వంలో శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రం కొరకు ఈ ధ్యాన దీక్ష కార్యక్రమాన్ని మహాశివరాత్రి రోజు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సునీత, మెట్పల్లి మాస్టర్స్ మరియు తదితరులు పాల్గొని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగరావు మరియు తదితర కాంగ్రెస్ సభ్యులు విచ్చేయగా వారికి పత్రిజీ ప్రబోధాలు మరియు సంకల్పాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ధ్యాన దీక్ష సంకల్పాన్ని వివరించారు మెట్పల్లి పిరమిడ్ మాస్టర్స్. స్పందించిన నర్సింగరావు వారు ధ్యానం చేసి పిరమిడ్ కు స్థలం మరియు పిరమిడ్ నిర్మాణానికి తగు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మా మెట్పల్లిలో పిరమిడ్తో కూడిన పర్మనెంట్ సెంటర్ కావాలనే ఉద్దేశంతో 41 రోజుల అఖండ ధ్యానము స్టార్ట్ చేయడం జరిగింది. సార్ను కలవడం జరిగింది. సారు నేను రేపే మీ సెంటర్కి వస్తా అని మాట ఇచ్చారు. అలాగే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ధ్యానం గురించి, సెంటర్ గురించి, పిరమిడ్ గురించి చెప్తే అన్నీ విని ఆయన కూడా మాతో పాటు ధ్యానం చేసి అద్భుతంగా మీకు స్థలం ఇస్తాను, మళ్ళీ పిరమిడ్ కట్టుకోవడానికి కూడా డబ్బులు సహాయం చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. పుత్తూరు కార్వేటి నగరం రోడ్ పెన్షన్ భవన్ లో ధ్యాన సందేశం కార్యక్రమాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యులు మాస్టర్స్ బసవరాజు, భాస్కర్ రాజు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త మరియు ధ్యానరత్న కేశవరాజు ఇచ్చేశారు. అనంతరం శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిర ధ్యాన ఆశ్రమం వారు రూపొందించిన పితామహ పత్రిజీ చిత్ర మెమెంటోస్ ను ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు శంకర్ నారాయణ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కేశవరాజు ప్రజలకు కావాల్సింది అర్థించే దేవాలయాలు కావు, ధ్యానం చేసే ధ్యానాలయాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు మాస్టర్స్ యుగంధర్, గుణశేఖర్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, పురుషోత్తమ శెట్టి, రవిశంకర్, నాగరాజు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్ధంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిద్దాం. ధ్యానం చేసినంతసేపు ఏ ఆలోచన వద్దు, ఏ మంత్రం వద్దు, ఏ యొక్క మన విషయాలు కానీ బయట విషయాలు కానీ మనం అన్నీ మర్చిపోదాం. ఆలోచనలు లేని స్థితి ధ్యానం. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిద్దాం. ఎంతో మంది మహాత్ములు మనకు అందించిన చక్కటి ధ్యాన మార్గం ఈ శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి నియమ నిబంధనలు లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన ప్రమేయం లేకుండా తనంతటి తానుగా జరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడమే ధ్యానం. తలుపులన్నీ నీకు 1 నిమిషమైనా ఉండమని అన్నారు త్యాగరాజ స్వామి గారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహ విజయోత్సవ వేడుకలను విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 41వ రోజు ముగింపు సందర్భంగా జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ఆత్మ జ్ఞానం మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి ధ్యాన సాధన చేయించారు. లోకవంచన బాగుండడానికి మరొకగా 10 మందికి ఉపయోగపడే పనులు మనం చేయాలి. 10 మందికి ఉపయోగపడే మాట మనం మాట్లాడాలి. పత్రిజీ వాళ్ళ భూమి ధ్యానం చేసుకున్నారు, ఆ కుటుంబాన్ని పక్కన పెట్టారు. ప్రపంచంలో తిరిగి ధ్యానం చెప్పగలిగారే లేదా అంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాఖగా మారాలి, ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆనందమైన జీవితం గడపాలి. ఇది పత్రిక స్ఫూర్తి. అంటే అంత పెద్ద కోరికలు పెట్టుకు వచ్చాడు కాబట్టి ఆయన కారణం చేసుకుంటూ
పెద్దపల్లి జిల్లా మంథని హనుమాన్ దేవస్థానం శ్రీ జానకి రామ కళ్యాణ మండపంలో శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను మంథని పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ సునీత, శ్రీకాంత్ దంపతుల నేతృత్వంలో ఎన్ఎల్పీ ట్రైనర్ మాస్టర్ రాము హాజరై ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో రాము తనదైన శైలిలో ధ్యానులకు ధ్యానం మరియు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తవారు 70 మందికి పైగా మంథని ప్రజలు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంత పూర్వం నుంచి వస్తుంది. ఆధ్యాత్మిక ఆరోగ్యం లేదు మన దగ్గర. ఏంటి ఆధ్యాత్మికత అని విన్నాం కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఏంటిది? అవును, ఆధ్యాత్మికత అంటే నేను శరీరం మాత్రమే కాదు, నేను మనసుని కాదు, నా భావాలు నేను కాదు, నా బుద్ధిని కూడా నేను కాదు, నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రం. నువ్వు ఆత్మవే, నా భార్య ఆత్మనే, నా భర్త ఆత్మనే, నా పిల్లలు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో మాస్టర్ జనాభాయ్ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి వీర రాఘవరావు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం, జ్ఞానం ద్వారా జీవితంలో మంచి మార్పులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు దయానంద్, పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, సత్యనారాయణ, పోలీస్ గంగాధర్, రాజన్న తదితరులు 300 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు, ప్రాపంచిక గురువులు మీరు ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం లేదు. ఆధ్యాత్మిక గురువుని మీరు ఆశ్రయించాలి, ఏ లాభమైనా పొందుతారు. ప్రాపంచిక గురువులు ఏం చేస్తారంటే మీరు సమస్య చెప్తే పరిష్కారం చెప్తారు. ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తాడు అంటే నీ సమస్యకి కారణం ఏంటో చెప్తాడు. ఆ సమస్య నీ జీవితంలో ఎందుకు ఉత్పన్నమైంది ఆ కారణం చెప్తాడు, ఆ మూలం ఏంటో చెప్తాడు. దాన్ని సరి చేసుకుంటే జీవితంలో ఆ రకమైన సమస్యలే రావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన యువ శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు వసుధైక ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమం వసుధైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేంద్ర నేతృత్వంలో ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు రాయ జగపతిరాజు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో యువతను ఉద్దేశించి స్వాధ్యాయం మరియు సజ్జన సాంగత్య విశిష్టతను వివరించారు. యువతను ప్రోత్సహిస్తూ జీవన శైలిలో మార్పు రావాలని పలు యోగుల జీవిత చరిత్రను తెలియజేస్తూ స్ఫూర్తినిచ్చారు. మీరు రెబల్ బుక్స్ అన్నది దయచేసి ఓషోని రెబల్ ఇవాళ రేపు ఎల్లుండో మీరు కొనుక్కొని మీ జీవితంలో ఒక్కసారి దయచేసి మీరు రెబల్ చదివండి. డూప్లికేట్లు లాగా వాడెవడో డ్యాన్స్ చేస్తే అదే స్టెప్ వేసి, వాడెవడో పాట పాడితే అలాగే పాడి, వాడిలాగే గొంతు పెట్టి, వాడిలాగే డ్రెస్ చేసుకుని, వాడిలాగా ఉండడానికి సిగ్గుపడాలి. మనం ఆ ఇమిటేషన్ మానేసి, ఆ జెరాక్స్ కాపీలాగా ఉండడం మానేసి మనలాగా మనం ఉండడానికి అసలు మీరేంటో మనమేంటో దానికి ఏమీ పెద్ద కష్టం లేదు. మీరు చక్కగా రోజు ధ్యానం చేయండి, చక్కటి బుక్స్ చదవండి, పుస్తకంలో ఒక పాయింట్ రాసుకోండి, దాని మీద ధ్యానం చేయండి. అది మీ సిస్టంలో అయిపోవాలి. ఒకసారి మీ లోపల అంటే మైండ్లో కాదు, మీ ఇన్నర్ స్పేస్కి నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను. ఇంకా ఈ చిన్న పని కాదు. నేను ఎన్నిసార్లు అనుకున్నాను, నేనే ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే నాకు పెద్ద సమస్య వచ్చినప్పుడు మామూలుగా ఇది ఉన్నట్టు ఒక ప్రధానమంత్రి సమస్య ఏంటి? జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని మాస్టర్స్ సునీల్, రవి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేస్తూ చక్కటి గీతాలను ఆలపించారు. అంటే ఇక్కడ మనం ఏ చెట్టు పెట్టాము? మామిడి చెట్టు పెట్టు. ఏ చెట్టు వచ్చింది? మామిడి చెట్టు వస్తుంది. మరి మామిడి చెట్టు పెట్టినప్పుడు మామిడి పళ్ళే వచ్చినప్పుడు మనం పాపం చేస్తే పుణ్యం ఎట్లా వస్తుంది? మనం చేసేంత పాపం చేసి పుణ్యం కాకుండా అందుకే చేస్తే పుణ్యం వస్తుంది. హలో, ఓకే. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. ఇక్కడ నువ్వు ఏది కావాలనుకుంటే ఏం చేయాలి?
అదే చేయాలి. నాకు మామిడి పండు కావాలంటే మామిడి చెట్టే పెట్టాలి. ఇక్కడ నేను బాగుండాలంటే నువ్వేం చేయాలి? అందరూ బాగుండే పని చేయాలి. అందరూ బాగుండే పని చేయాలి. ఇక్కడ నేనే బాగుండాలి కాదు, అందరూ బాగుండాలని ఎప్పుడైతే నువ్వు పని చేస్తావు అప్పుడు నువ్వు బాగుండు. అందుకే పెద్దలు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మరియు నవాబుపేట మండలంలో మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చాకలిపల్లి, వీరుశెట్టిపల్లి, మొగుళ్లపల్లి, కిష్టంపల్లి మరియు తదితర గ్రామాలలో ఈ కార్యక్రమం జరిగింది. ధ్యాన శాకాహార విశిష్టతలు తెలియజేసి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయంలో జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పిరమిడ్ మాస్టర్స్. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మీరు ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ప్రతిరోజు ఆచరిస్తే మాలాగా మీరు ఆరోగ్యంగా లాభం పొందుతారు, మనసు పరంగా మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మాలాగా ఆధ్యాత్మిక పరంగా నేను ఈ శరీరం కాదు కనిపించే ఆత్మ అన్న ఆత్మ జ్ఞానం అర్థమవుతుంది. మరి మేము ఈ 3 లాభాలు పొందినాం కాబట్టి సంఘ సేవలో భాగంగా మాలాగా మీరందరూ బాగుండాలని మాకు వీలున్న సమయంలో ఇట్లా గ్రామం నల్గొండ జిల్లా పానగల్ రోడ్డు శ్రీరామ్ నగర్ కాలనీలో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని నల్లగొండ సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రతి ఆదివారంలో భాగంగా ధ్యాన శాకాహార విశిష్టతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నల్గొండ పిరమిడ్ మాస్టర్స్ నిర్వహించారు. పెద్దలు మరియు చిన్నారులతో ధ్యాన సాధన చేయించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 2వ సప్తాహం కార్యక్రమం మాస్టర్స్ పద్మ శంకర్ దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 6వ రోజు డాక్టర్ నీలిమా పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా కొత్త వారికి ధ్యాన సాధన ఏ విధంగా చేయాలో తెలియజేశారు. మనం ఏ విషయం పట్లైనా అవగాహన కలిగిందనుకోండి అది సమస్యగా ఉండదు. ఇప్పుడు చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుస్తుంది, కొడుతుంది, చాక్లెట్ ఇచ్చేదాకా మొండి చేస్తారు కదా, అది సమస్య. పెరిగినాక ఏడుతా చాక్లెట్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ధ్యాన ప్రచారం కార్యక్రమాన్ని పలమనేరు మరియు కుప్పాలపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ధ్యాన ప్రచారం ముత్తుకూరు, గొల్లపల్లి మరియు 7 గ్రామాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, నాగరాజు, రోహిణి, లక్ష్మి తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. వివేకం అనేటువంటిది లోపల నుంచి వస్తుంది. బుద్ధి వివేకవంతమైనటువంటి బుద్ధి తను తాను విడదీసుకొని చూసుకోగలుగుతాది. తనేమిటో తన యథార్థాన్ని తను గుర్తించగలుగుతాది. గుర్తించగలిగినటువంటి ఆ యొక్క బుద్ధికి అంతవరకు శరీరము నేను అనేటువంటి జీవత్వంతో ఉన్నటువంటి జీవుడు తను పరమాత్మ స్వరూపము, నేను అందరిలోనూ నేనే ఉన్నాను అనేటువంటి యథార్థాన్ని వాడు గుర్తించగలుగుతాడు. వివేకము కావాలంటే ఏం చేయాలి? మనము యోగం ద్వారా, ధ్యానం అనేటువంటి విధానం ద్వారా లోపల ఉండేటువంటి ఆ యొక్క సహాతత్వముతో, మనదైనటువంటి యథార్థముతో మనము ఇమిడిపోవాలా, మనముగా మిగిలిపోవాలా.
నెల్లూరు పట్టణం లెక్చరర్స్ కాలనీ శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్లో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నెల్లూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ శివ అలహరి హాజరు కానున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.